బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రభుత్వం సరికొత్తగా భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇక భూభారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలో 3 మండలాల్లో పైలట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకుని వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూభారతిపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలను స్వీకరించే అవకాశం ఉంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఇవాల్టి నుంచి ప్రభుత్వం సరికొత్తగా భూ సమస్యల పరిష్కారం లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చింది. ఇక ఈ పోర్టల్ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్. థ్యాంక్ యూ వినల. ఈరోజు సాయంత్రం 5 గంటలకి శిల్పారామంలో సీఎం రేవంత్ రెడ్డి భూభారతి పోర్టల్ సంబంధించి కూడా ప్రారంభించనున్నారు. ప్రధానంగా భూభారతికి సంబంధించి కూడా ధరణి రిప్లేస్ చేస్తూ భూభారతి తీసుకొచ్చారు. ఆ పోర్టల్ కి సంబంధించి కూడా పకడ్బందీగా భూములకు సంబంధించిన లావాదేవీలు కావచ్చు, భూములకు సంబంధించిన వివరాలు కావచ్చు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియకు సంబంధించి కూడా పకడ్బందీగా ఈ భూభారతి పోర్టల్ ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. ఈ రోజు సంబంధించి కూడా ఈ లాంచింగ్ తర్వాత 3 ఏదైతే మండలాలకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్టుగా ఈ పోర్టల్ను ప్రారంభించనున్నారు. ఇక రంగారెడ్డి జిల్లాలోని కీసర, అలాగే సంగారెడ్డి జిల్లాలోని సదాశివపేట, ఏదైతే నల్గొండ జిల్లాలోని తిరుమలగిరి సంబంధించిన ఈ 3 మండలాలకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్టుగా పోర్టల్ సంబంధించి కూడా పనిచేయనున్నది. ఇక ఏదైతే మొత్తంగా ఈ భూభారతి చట్టానికి సంబంధించి కూడా గత ఏడాది ఈ పోర్టల్ను సంబంధించిన చట్టం చేశారు. తర్వాత సాంకేతిక సంబంధించిన అంశాలన్నిటిని కూడా పూర్తిగా అప్డేట్ చేసిన తర్వాత ఈ రోజు సంబంధించి కూడా పోర్టల్ ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఏదైతే సాంకేతిక టెక్నాలజీ కావచ్చు, ఇక గతంలో ధరణి పోర్టల్ సంబంధించిన జరిగిన అవకతవకలకు సంబంధించి కూడా మళ్ళీ పునరావృతం కాకుండా ఉండేందుకు పకడ్బందీ సాంకేతికంగా అలాగే సమస్యలకు సంబంధించి పరిష్కరించేందుకు సులువైన విధంగా కూడా ఈ పోర్టల్ను తీసుకొచ్చారు. ఈ పోర్టల్ కి సంబంధించి కూడా రైతుల సమస్యలతో పాటుగా రైతులకు సంబంధించిన భూముల వివరాలు కావచ్చు, గతంలో ధరణిల వల్ల అవకతవకలు జరిగిన దానిపైన సమస్యలను పరిష్కరించేందుకు వివిధ మోడల్స్ లో ఈ పోర్టల్లను రూపొందించారు. గతంలో ఏదైతే ధరణి పోర్టల్ కి సంబంధించి కూడా 33 సంబంధించిన మోడల్స్ ఉండేవి. ఇప్పుడు సంబంధించి కూడా దాన్ని కుదించారు. 6 మోడల్స్ కి సంబంధించి కూడా పోర్టల్ను తీసుకొస్తారు. ఇక పోర్టల్లో కూడా ఏదైతే రైతులకు సంబంధించి భూములు ఉన్న వాళ్ళకి సంబంధించి కూడా అర్థమయ్యే విధంగా సంబంధించిన అక్కడ భాషను జోడించడం జరిగింది. ఇక ట్రాన్సాక్షన్ సంబంధించి అంటే భూములకు సంబంధించిన అమ్మకాలు, కొనుగోలుకు సంబంధించిన అంశాలన్నిటిని కూడా పోర్టల్ ద్వారానే చేసుకునే విధంగా కూడా దీనికి సాంకేతికంగా జోడించారు. ఇక మొత్తంగా ఈ రోజు సంబంధించి కూడా 3 మండలాల్లో కూడా ఈ పోర్టల్ ప్రారంభించబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక 3 మండలాలకు సంబంధించి కూడా జిల్లా కలెక్టర్ల ఏదైతే ఆధ్వర్యంలో సదస్సులు నిర్వహిస్తారో సదస్సులకు సంబంధించి కూడా పూర్తిగా పోర్టల్ కి సంబంధించి ఏ విధంగా ఉన్నది, పోర్టల్ కి సంబంధించిన విధి విధానాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా రైతులకు వివరిస్తారు. రైతులకు సంబంధించి కూడా వాళ్ళ నుంచి వచ్చే సలహాలు కావచ్చు, సూచనలకు సంబంధించి కూడా తెలుసుకొని అప్ టు అప్డేట్ అంటే అప్డేట్కి సంబంధించి కూడా పోర్టల్లో ఇంకేమైనా అప్డేట్ చేయాలనేది కూడా పూర్తిగా అప్డేట్ చేసుకుంటూ వెళ్తారు. ఇక మొత్తంగా జూన్ 2 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా భూభారతికి సంబంధించిన పోర్టల్ రాబోతా ఉన్నది. ఇక పోర్టల్ కి సంబంధించి కూడా పకడ్బందీగా ఉండాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించడం జరిగింది. ఇక దీనిపైన కూడా పోర్టల్ కి సంబంధించిన
ఫైర్ వాల్స్ కావచ్చు, పోర్టల్కి సంబంధించిన ఎవరు హ్యాక్ చేయకుండా ఉండేందుకు సాంకేతికంగా ఉండాలి. దీనికి సంబంధించి కూడా నమ్మకమైన సంస్థకి సంబంధించి కూడా పోర్టల్ బాధ్యతను అప్పజెప్పాలి. విశ్వసనీయతమైన సంస్థకు ఈ పోర్టల్ను బాధ్యత అప్పజెప్పాలని కూడా సీఎం రేవంత్ రెడ్డి సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. గత ప్రభుత్వంలో జరిగిన అవకతవకలకు సంబంధించి లక్షలాదిగా సమస్యలు వచ్చాయి. ఏదైతే ధరణి పోర్టల్లో అవకతవకలు జరిగాయి. ధరణి పోర్టల్కి సంబంధించి కూడా ఒకరి పేరుతో ఉన్న భూమి మరొకరి పేరుతో నమోదయ్యింది. భూమికి సంబంధించి కూడా చాలా వరకు అప్పుడు సంబంధించిన కంప్లైంట్స్ వచ్చాయి. కాబట్టి వీటన్నిటిని సమస్యలను పరిష్కరించేందుకు మరో ఈ భూభారతి పోర్టల్లో కూడా సపరేట్ గా కాలంని కూడా పెట్టినట్టుగా తెలుస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి మొత్తంగా ఈ భూభారతికి సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం సుదీర్ఘంగా దీనిపైన అధ్యయనం చేశారు. అధ్యయనం చేసిన తర్వాత దీనికి సంబంధించి కూడా ఈ రోజు ప్రారంభించబోతా ఉన్న నేపథ్యం అయితే ఉంది. భూభారతి పోర్టల్ కి సంబంధించి గతంలో ధరణి పోర్టల్ ఒకేసారిగా లాంచింగ్ చేయడం వల్ల కూడా సాంకేతిక సమస్యలు, ఇబ్బందులు తలెత్తాయి. వాటన్నిటికీ పరిష్కరించే విధంగా ఈసారి అంటే 3 మండలాలుగా పైలట్ ప్రాజెక్టుగా తీసుకున్నారు. అక్కడ 3 మండలాలకు సంబంధించి కూడా సదస్సులు నిర్వహించి ఇక్కడ సంబంధించిన పోర్టల్లో ఆ భూముల వివరాలు నమోదు చేస్తారు. ఏవైనా సాంకేతిక సమస్యలకు సంబంధించి కూడా ఇబ్బంది ఉండకుండా సాంకేతికంగా జోడించుకుంటూ అప్డేట్ చేస్తూ వెళ్తామని చెప్పిన నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి 3 మండలాలకు సంబంధించి కూడా రేపటి నుంచి ఈ 3 మండలాలకు సంబంధించిన వివరాలు ఏదైతే నమోదు కాబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. మొత్తంగా భూభారతి పోర్టల్ కి సంబంధించి కూడా దీనిపైన ఎవరైనా అసత్య ప్రచారాలు చేసినా కూడా కఠిన చర్యలు తీసుకుంటామని కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉన్నది. కాబట్టి మొత్తంగా యూజర్ ఫ్రెండ్లీ వెబ్ పోర్టల్ ను భూభారతి పేరుతో తీసుకొస్తున్నారు. ఈ రోజుకు సంబంధించి కూడా భూభారతి పోర్టల్ లాంచింగ్ కాబోతుంది. ఒకవైపు రైతులకు సంబంధించి కూడా గతంలో ధరణి వల్ల ఏదైతే నష్టపోయిన రైతులందరూ సంబంధించి కూడా వినతి పత్రాలు సమర్పించారు. గత కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఎన్నికల ముందు సంబంధించిన ఏదైతే కమిటీ వేసింది ధరణి కమిటీ వద్ద కూడా చాలా అప్లికేషన్స్ ఉన్నాయి, ఫిర్యాదులకు సంబంధించిన వినతి పత్రాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని పరిష్కరించే దిశగా కూడా ఇప్పుడు అడుగులు వేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. దానికి సంబంధించి కూడా సపరేట్ గా ఏదైతే దానికి ఆ పోర్టల్ కి సంబంధించి కూడా సపరేట్ గా సమస్యల పరిష్కారానికి మరొక డిబేట్ చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. కాబట్టి భూభారతి పోర్టల్ కి సంబంధించి ఈ రోజు లాంచింగ్ కాబోతుంది. ఈ రోజు 3 మండలాలకు సంబంధించి కూడా పైలట్ ప్రాజెక్ట్ గా కూడా లాంచింగ్ ఉన్న నేపథ్యం అయితే ఉన్నది. కాబట్టి దీన్ని పూర్తిగా ఏదైతే జూన్ 2 నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలు కావచ్చు, అన్ని మండలాలు, గ్రామాలకు సంబంధించి కూడా పోర్టల్ కు సంబంధించి ఏదైతే భూముల లావాదేవీలకు సంబంధించి కూడా వివరాలు నమోదు చేయబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. గతంలో రిజిస్ట్రేషన్ కి సంబంధించి కూడా చాలా ప్రాసెసింగ్ ఉండేది. రిజిస్ట్రేషన్ కి సంబంధించి కార్యాలయాల చుట్టూ తిరిగేది. మరోవైపు ఏదైతే రిజిస్ట్రేషన్ కార్యాలయం కావచ్చు, అధికారుల చుట్టూ తిరిగేది. సమయం సంబంధించి కూడా వెచ్చించే అవకాశాలు అయితే ఉన్నాయి. అప్పుడు ఉన్న ఏదైతే దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని కూడా పరిష్కరించే విధంగా పోర్టల్ ద్వారానే రిజిస్ట్రేషన్ కావచ్చు, పేర్ల మార్పు కావచ్చు, మ్యూటేషన్ సంబంధించి కావచ్చు, మరోవైపు రైతు బంధుకు సంబంధించి, రైతు భరోసాకి సంబంధించి కూడా అప్లికేషన్స్ కావచ్చు, కొత్త అప్లికేషన్స్ కావచ్చు సులువుగా ఈ పోర్టల్ ద్వారా చేసుకునే విధంగా కూడా ధరణి ఏదైతే భూభారతి పోర్టల్లో పొందుపరిచారు. కాబట్టి వెబ్సైట్ కి సంబంధించి కూడా రైతుల నుంచి ఏదైతే దీని భూభారతి పోర్టల్ కి సంబంధించి కూడా రైతులు స్వాగతిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ హరీష్.